మీ ముందుకు ఒక మంచి లాజిక్ వార్తను తీసుకొస్తున్నా. ఏంటి చెప్పనా? రేవంత్ మాస్టర్ స్కెచ్. అవునా? రేవంత్ మాస్టర్ స్కెచ్ ఏంటంటే, రేవంత్ స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూనే ఉంటాడు. ఎందుకు? కాలయాపన చేయాలి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేదు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దాని గురించి ప్రతిపక్షం గట్టిగా పోరాటం చేస్తుంది. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అనేది అధికారంలోకి రాకుండా చేయడు ఎట్లా? వీళ్ళు గెలిచినప్పటి నుంచి చేస్తున్న హరివీర ప్రయత్నాలు. నేను రోజుకి 18 గంటలు పనిచేస్తున్నా అంటున్నాడు కదా, ఆయన 18 గంటలు పనిచేస్తుడు కాదు, 24 గంటలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఏం చేయాలి? ఇలా ఎట్లా అష్టదిగ్బంధనం చేయాలి? ఆ అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి ఎట్లా చేయాలనేది మొత్తం ఒక స్కెచ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ చేసిండు, రోజు దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు. ఏంటబ్బా ఈ అష్టదిగ్బంధనం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో? ఆల్రెడీ రాగానే మొదలుపెట్టింది ఏంది? ఫస్ట్ చేసింది కరెంటు పైన కమిషన్ వేసిరు. కరెంటును ఉన్నదానికంటే ఎక్కువ రేటు కొన్నారు అని చేసి ఏదో చేయబోయినరు. అదొక బూమరాంగ్ అయింది. దాని తర్వాత ఎంచుకున్న సెకండ్ది ఏంటిది? ఈ కార్ రైస్ ఒకటి. దీన్ని పట్టుకొని దీంట్లో 50 కోట్ల అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది, ఇట్లా ఎన్ని పదాలు గట్టిగా ఉంటాయో అన్ని పదాలను వాడి మొత్తం తన అనుంగు మీడియా, అనుంగు పత్రికలలో గతం ఫిల్లర్స్ వదిలేసి రాతలు రాపిచ్చారు. ఎందుకు? జనాలు నమ్మాలి. అవునా, కేటీఆర్ 50 కోట్ల డబ్బుని గోల్మాల్ చేసిండా అని చెప్పించడానికి కింద మీద పడి పొర్లి దొర్లిరు ఒక రకంగా. ఇంకా ఆ తర్వాత ఎంచుకున్నది ఏంది? ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసున జరిగినన్ని చర్చలు, జరిగినన్ని వార్తలు ఇంకా దేని మీద జరుగుండవు అనుకుంటా. అంటే ఎంత నీచపు రాతలు, ఎంత రోతపు మాటలు కూడా మాట్లాడిచ్చిర్రు. ఆ విషయంలో కొండా సురేఖ పైన హైకోర్టు క్రిమినల్ కేసు బుక్ చేయమని కూడా చెప్పింది. అంటే మనము మాట్లాడితే రేపు తెలంగాణ సమాజం దీన్ని హర్షిస్తుందన్న విషయాన్ని కూడా అసలు సోయి తప్పిపోయినరు. ఎపిసోడ్లు అంటే వాళ్ళు రాపిచ్చిన రోతపు రాతల గురించి మాట్లాడాలంటే మన నోరంతా కంపైపోతుంది అనేసి అవి గుర్తు చేస్తలేను. అయిపోయిందా? దాన్ని నడపాల్సిన అన్ని రోజులు నడిపారు, దాన్ని మళ్ళీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంది? కాళేశ్వరం కమిషన్కి సంబంధించి. కాళేశ్వరం కమిషన్ అందుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా. ఖచ్చితంగా మీరు గమనించండి తెలంగాణ ప్రజలారా, ఖచ్చితంగా మీరు గమనించాలి. జరగబోతున్న ప్రమాదాన్ని మీరు గుర్తించాలి. ఏం చేసిర్రు? కమిషన్లో 660 పేజీల కమిషన్ నివేదికని 3-4 రోజుల ముందే మీడియాకి లీక్ అవుతుంది. దాంట్లో 1-2 పేజీలు బయటకు వస్తే స్క్రీన్ల మీద పెట్టి దాన్ని చేస్తారు. సీల్డ్ కవర్లో ఉన్నది క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండానే, త్రిసభ్య కమిటీకి ఇవ్వకుండానే బయటికి లీక్ అవుతుంది. ఎట్లా లీక్ అవుతుంది అసలు? అది లీక్ అయింది. రేపు దాని మీద శాంటిటీ ఎట్లా ఉంటుందన్న మినిమం సోయి కూడా మర్చిపోయారు. ఏం చేసిరయ్యా? 660 పేజీల కమిషన్ని 60 పేజీలకు కంప్రెస్ చేసిరు. ఎట్లా చేసిరు కంప్రెస్? అది వాళ్ళకు 2 రోజులు 3 రోజుల టైం లేదు. 660 పేజీలని నిశితంగా పాయింట్ టు పాయింట్ చదివి అర్థం చేసుకొని ఆ నివేదికలోని సారాంశాలని బయట పెట్టాలి. అదే జరగలే. కంప్రెస్ చేసి ఏం చేసిరు? 60 పేజీలకు కుదించిరు. ఆ 60 పేజీలు ఎట్లా తిప్పేసారు తెలుసా? ఎట్లా చదివారంటే, అదేదో సినిమా వస్తుంది, రోబో సినిమా ఏమో ఉంటుంది రజనీకాంత్ది. రోబో కాబట్టి ఎన్ని పుస్తకాలు ఇట్లా తిరిగేస్తుంటాడు టొయ్ 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 అని. సేమ్ వీళ్ళు కూడా 660 పేజీలు టక్క తిరిగేస్తూ కేసీఆర్ పేరు కనిపించిందా లాగేసేయండి పేజీ, హరీష్ రావు పేరు కనిపించింది లాగేసేయండి, ఈటెల పేరు కనిపించింది లాగేసేయండి. ఓకే, ఈ 60 పేజీలను తీసుకొచ్చి 6 పేజీలది కూడా చదవాలి. మళ్ళీ నొక్కి ఒక్కాడించి, ఇది మేం సొంతంగా చెప్తుంది కాదు, గుమ్మడికాయలు దొంగ భుజాలు తరుముకున్నట్టు అంటారు కదా, ఇది ఘోష్ చెప్పిండు, ఇది ఘోష్ చెప్పింది, ఇది ఘోష్ చెప్పిందని ఆ ఘోష చెప్పి మొత్తానికి మీడియాలో జనరల్గా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రశ్నలు అడుగుతారు కూర్చున్న జర్నలిస్టులు.
ఈ 660 పేజీలల్లో 60 పేజీలే ఉన్నాయి, మరి 600 పేజీలు ఎక్కడ పోయింది? 600 పేజీల్లో ఎలాంటి మ్యాటర్ ఉంది? మరి ఆ మ్యాటర్ మాకేం చెప్పలేదేంది? ఎలాంటి గురించి ఏం చెప్పింది ఘోష్ నివేదిక? దాని తర్వాత మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఘోష్ నివేదిక ఏం చెప్పింది? దాన్ని రిపేర్ చేయమన్నదా, పడగొట్టమన్నదా, అసలు పనికిరాదని చెప్పిందా? మరి సుందిల్లా అన్నారం మంచిగానే ఉంది కదా, మేడిగడ్డలో ఒక పిల్లర్ కదా, ఒక బ్లాక్లో కదా, 8 బ్లాక్లలో ఒక బ్లాక్లో ఒక పిల్లర్ కుంగింది కదా, మరి వీటన్నిటికీ దీన్ని వదిలేస్తారా? రేపు రైతుల సంగతి ఏంది, నీళ్ళ సంగతి ఏంది? లేదు మీరు తుమ్మిడిహెట్టి కడతారా? తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నాయని నిజంగానే సిడబ్ల్యూసి చెప్పిందా? ఇవన్నీ మీద 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 ప్రశ్నలు అడుగుతారు కదా, దానికి సమాధానం చెప్పాలి అర్థం కాకుండా ఇటు మంత్రులు ముఖ్యమంత్రి తుస్సుమని పోయిండ్రు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ఎంతసేపు కూర్చుంటాడు? అసలు ఆయనది ప్రెస్ మీట్ కంటే లాస్ట్లో అడిగిన క్వశ్చన్సే వైరల్ అవుతుంటాయి. ఆయన వైరల్ అవ్వాలి, నిత్యంలో నేను బ్యాన్ రైటంలో ఉండాలి, నా వార్తే రావాలని ఆయన మాట్లాడుతుంటాడు. కానీ ఇక్కడ ఎక్కడ దొరికిపోతామో అని చెప్పేసి చల్లగా జారుకున్నారు. ఓకే, ఇట్లా ఇవన్నీ పెట్టుకొని ఇట్లా ఒక్కొక్కటి తెరపైకి తెస్తుంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇట్లా అష్టదిగ్బంధనం అనే స్కెచ్ని వేసుకున్నాడు. ఏం చేయాలి? ఇంకా ఆయన 18 గంటలు ప్రజల కోసం పనిచేసారు కాదు, 24 గంటలు కాదు, ఇంకొక సమయం ఉంటే 25 గంటలు కూడా ఇదే ఆలోచిస్తాడు. వీళ్ళని దేంట్లో బదనాం చేయాలబ్బా, వీళ్ళని దేంట్లో ఇరికిచ్చాలబ్బా, ఏదన్నా సరే ఓ మాట బురద వాళ్ళ ముఖాన్ని ఇద్దాం, వాళ్ళు అడుక్కునేసరికి మన కాలయాపన జరిగిపోతుంది. ఏమన్నా చేసి రేపు ఏమైనా డిస్టర్బ్ చేయాలి, మొత్తం దీన్ని ఆగం చేయాలి, వాళ్ళని నేను అష్టదిగ్బంధనం చేయాలి, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయాలి, మళ్ళీ నేను గట్టెక్కాల. ఇది స్కెచ్ నడుస్తుంది. కానీ బాగానే ఉంది, వేయాలని మాస్టర్ స్కెచ్లో ఉన్నాడు. కానీ ఆ మాస్టర్ స్కెచ్ ఎక్కడ వర్కౌట్ అయితే లేదు. చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా కూడా సాక్ష్యాలతో బయట పెట్టాలి కదా. కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం వల్ల బాగుపడ్డ రైతులు ఉన్నారు కదా, కాళేశ్వరం వల్ల జలకలం చూసిరు కదా. కానీ మనం ఇంకా చెప్పాలి. మనము అంటే నా తెలివి ఎట్లుంటుందని, అరే నేను స్కెచ్ చేసిన అంటే ఎట్లుండాలి, అద్భుతంగా ఉండాలి, నా పాచికలు పారాలి, నా పాచికలు పారుతూ ఉండే విధంగా నా చేతిలో మీడియా ఉంది, నేను చేస్తాను అనేది అనుకుంటున్నాడు. అంటే అదే ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్న మాట కూడా అదేనంటే, అందరు కూడా వేస్ట్ బై, నేను చేస్తా చూడుండ్రి. మళ్ళా కేసీఆర్ని కొట్టాలంటే నా ఒక్కడితోనే సాధ్యం, ఎవడి వల్ల కాదు బై. ఎవరున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి దిక్కు? నేను కాకపోతే ఎట్లా తీసేస్తారు నన్ను? ఎవరున్నారు? పైసలు పెట్టేటోళ్ళు, గింతగనం బూతులు మాట్లాడేటోళ్ళు, గింతగనం ధైర్యం చేసి మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు? నేను తప్ప. ఎన్నేళ్ళు ఉన్నా నేనే కాంగ్రెస్ పార్టీకి దిక్కు అని చెప్పి తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నాడట. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, కరెక్టే, మనిషికి కాన్ఫిడెంట్ ఉండడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఓవర్ కాన్ఫిడెన్సే మనిషిని దెబ్బ కొడుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి పాచిక పారొచ్చు, పదే పాచికలు అయితే పారవు కదా. ఇక్కడ ఏమవుతుందనంటే, ఇంకా అసలు ముసురు ఎసరు ఎక్కడి నుంచి తయారైంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి తయారైంది. అరే నేను ఇక్కడ ఏదో మాస్టర్ స్కెచ్ చేస్తుంటే ఈయన ఇక్కడి నుంచి నా మీదనే ఎక్కుపెట్టిండు కదా, చూస్తా సంగతి చూస్తా అని చెప్పిండట. చూడాలి ఈ అష్టదిగ్బంధనంలో ఆయన చిక్కుకుంటాడా, లేకపోతే ఈయన మాస్టర్ స్కెచ్ ఏ ఆల్రెడీ బూమరాంగ్ అయింది, అవుతూనే ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని లల్లాయి మాటలు చెప్పుకుంటూ, తుపాకి రాముడు మాటలు చెప్పుకుంటూ పోతే జనాలు ఎవరైనా నమ్ముతారా? భయం అంతా వీళ్ళకి ఎక్కడ పట్టుకుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీదనే పట్టుకుంది. ప్రజలకు ఇప్పుడు ఇందాక 2500 రూపాయల గురించి కొట్టుకున్న చూడు కర్రలతోటి, రేపట్ల ఎవరిని కొట్టాలి తెలుసా మీరు? ఆ మాట చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఘోరంగా మోసం చేసిరు కాబట్టి అట్లా తరమండి, అవసరమైతే కర్రలు పెట్టి తరమండి. మీరు కొట్టుకొని ఎందుకు చచ్చిపోతారు చెప్పండి అనవసరంగా? ఏమ్రా భయ్ మాకు ఇచ్చిన హామీలు ఎట్టబోయినాయి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడగనీకి వచ్చిరు అనేసి వాళ్ళ జుట్టు మీ చేతుల్లో చిక్కింది. వంగి దండం పెడతప్పుడు నడ్డి మీద ఒకటి గుద్దండి. నిజమే, ఇదే కరెక్టు. ఎవరికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అట్లిస్తేనే చక్కగా అవుతారు. సో మీ చేతిలో ఉంది. ఆయన స్కెచ్లు ఏమీ కూడా వర్కౌట్ కావు. ఇది అసలు పరిస్థితి.